తనికెళ్ళ కళ్యాణి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. వసంతా! ఓ వసంతా! ఎక్కడున్నావే? త్వరగా రా! పెద్ద గొంతుకతో కామేశ్వరమ్మ కేక పెట్టింది. బట్టలు డాబా మీద ఆరవేస్తున్న వసంతలక్ష్మికి తల్లి పిలుపు వినబడడంతో అక్కడ నుండే బదులు పలికింది. ఏం పిల్లో ఏమిటో ఎక్కడికక్కడే పరధ్యానం. 4 పనులు చురుకుగా చక్కబెట్టకపోతే నేను మాత్రం ఎంతకని చావను? విసుగు, కోపం మేళవించిన గొంతుకతో గట్టిగా అనుకుంది. ఆవిడకి చేతిలో పని వెంటనే అందుకోకపోతే చిరాకు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం భర్త శ్రావ్యంగా మంత్రపుష్పం చదవడం వినబడేసరికి చేస్తున్న పని వదిలి ఆవిడ వెంటనే దేవుడి గదిలోకి పరిగెత్తింది. మామూలుగానే 4 అక్షింతలు, పువ్వులు తీసి ఆయన చేతిలో పడేశారు. డాబా మీద బట్టలు ఆరవేయడమైపోయినా, తల్లి విసుక్కుంటున్నా వసంత వెంటనే క్రిందికి రాలేదు. ప్రక్క ఇంటి వాళ్ళ వంట ఇంటివైపు చూస్తూ నిలబడింది. ఈ పచ్చడిలో ఉప్పు అసలు సరిపోలేదు. హడావిడిగా ఏదో చేసి నా మొహాన్న పడేస్తావు. సారథి పద్మతో నిష్ఠూరంగా అంటున్నాడు. పద్మ అనుమానంగా అతడి వైపు చూసింది. నేను బాగానే వేశానండి, తక్కువైందేమో కలుపుకోండి అంటూ చెంచాతో తీసి కంచంలో ప్రక్కగా వేయబోయింది. ఆ ఆగాగు, అలా పడేస్తే ఎంత తగ్గిందో నాకేం తెలుస్తుంది? ఇది తిని చూసి అప్పుడు వెయ్యి అంటూ భార్య నోట్లో కొబ్బరి పచ్చడి ముద్ద పెట్టాడు. కినుకుగా అతడి వైపు చూసినా ఆ ముద్దను తినక తప్పలేదామెకి. సారథి ఆమెను చూస్తూ చిలిపిగా నవ్వాడు. ఒకవైపు ఆఫీస్కి టైమైపోతున్నా మీ సరాగాలు మానరు. నిజంగా ఉప్పు తగ్గి విసుక్కుంటున్నారని భయపడ్డాను. అన్నీ ఎత్తులే అంటున్న భార్యను నవ్వుతూ చూస్తూ, ఉప్పు కాస్త తగ్గితే భయమెందుకోయ్? నా కోపం ఎలా పోగొట్టాలో నీకు తెలుసు కదా అంటూ పరిహాసమాడసాగాడు. ఏ పరిహాసాలు లేకపోతే భార్యాభర్తల మధ్య సంసార జీవితం చప్పగా ఉంటుందంటాడు సారథి. ఎప్పుడూ ఏదో ఒక లోపం చూపించి కూర ముద్దో, పచ్చడి ముద్దో తనతో పాటు భార్యకి తినిపించకపోతే అతడికి ఆ పూట ఏమీ భోజనం చేసినట్లే ఉండదు. అప్పటికి కాని అతడి భోజనం పూర్తవదు. పైకి విసుక్కున్న పద్మ కళ్ళల్లో భర్త పట్ల ప్రేమ, ఆరాధన కొట్టవచ్చినట్లు కనిపిస్తూనే ఉంటాయి. ఏయ్ మొద్దు, అన్నీ మరిచిపోవడమే. ఇలాగైతే ఈ పూట ఆఫీస్కి సెలవు. సారథి స్ట్రైక్ చేస్తున్నట్లు అనడం వినిపిస్తూనే ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతున్న భర్తను చూస్తూ పావుగంట నిలబడ్డాక అప్పుడు పద్మ తీరికగా ఇంట్లోకి వస్తుంది. వాళ్ళ మాటలు, సన్నిహిత్వం వసంతకి చిరపరిచితములే. వాళ్ళకి తను కనబడకుండా చీరలు అడ్డుగా ఆరవేసి పిట్టగోడ పక్కనుండి గమనిస్తుంది. వాళ్ళ మాటలు విని నవ్వుకుంది. వసంతా! ఇంకా అక్కడే ఉన్నావా? పూజైపోయింది. అయ్యో, నాన్నగారు భోజనానికి వస్తారు అన్న ధ్యాసైనా లేదేమిటే? తల్లి మాటలతో వసంత ఈ లోకంలోకి వచ్చింది. గబగబా క్రిందికి పరుగు తీసింది. కూతురిని చూస్తే ఆవిడకి చిరాకు వేసింది. అదేమీ గమనించని దానిలాగా వంటిల్లు తుడిచి తండ్రికి, అన్నగారికి కంచాలు వేసింది. అవునే వసంత, ఆ బట్టలు తర్వాత ఆరవేయవచ్చును కదే. అసలే ఆయన ఆకలికి ఆగలేరు. వాడికి చూస్తే ఆఫీసు టైం అయిపోతోంది. నువ్వు చూస్తే రావు నిష్ఠూరంగా సాధింపుగా కూతురుతో అంది కామేశ్వరమ్మ. వదినని పిలిచి వేయమనవచ్చును కదా అని చిరాకుగా అంటూ మంచినీళ్ళు, ఉప్పు అన్నీ తెచ్చి తల్లి దగ్గర పెట్టింది. పట్టుపంచ విప్పి మడిపంచ కట్టుకుని అగ్నిహోత్రులు వంటింట్లోకి రావడంతో వసంత ప్రక్కకి తప్పుకుంది. తండ్రి అంటే ఆమెకి భయం. సాధ్యమైనంత వరకు ఆయన ఎదుట పడదు. తండ్రి, అన్నగారు భోజనం చేస్తూ ఏవో మాట్లాడుకుంటున్నారు. అవసరమైనవన్నీ అందుబాటులో పెట్టినా దేనికో దానికి కామేశ్వరమ్మ వసంతని పిలుస్తూనే ఉంటుంది. ఆవిడ పిలవగానే రాకపోతే తండ్రి చిరాకుగా, కోపంగా చూస్తాడు. అందుకే భోజనాలయ్యే వరకు దగ్గరలోనే ఉంటుంది. వంచిన తల ఎత్తకుండా అందించి యువతలకి వస్తుంది. ఈరోజైనా నన్ను సినిమాకు తీసుకెళ్లడం ఉందా? సరోజ మురళిని చూస్తూ గోముగా అడిగింది. అలాగే వెళదాం. లేకపోతే ఈవిడగారి ఆగ్రహానికి బలైపోను. మురళి నవ్వుతూ భార్యవైపు చూశాడు. పాలు త్రాగుతున్న దీపక్ తండ్రిని చూసి పలకరింపుగా నవ్వుతుంటే కొడుకు చెయ్యి పట్టుకొని ముద్దులాడాడు మురళి. పిల్లలు పాలు త్రాగేటప్పుడు ముద్దులాడకూడదు, సరోజ భర్తవైపు చూస్తూ చెప్పింది. ఓహో, అయితే
పిల్లలకి పాలిచ్చే తల్లిని ముద్దు పెట్టుకోవచ్చును కదూ! మురళి వెక్కిరింపుగా చూస్తూ అంటుంటే సరోజ సిగ్గుపడింది. వెండి కంచాలు తండ్రి అలమరలో దాచేయడానికి అటు వచ్చిన వసంతకి ఆ మాటలన్నీ వినబడ్డాయి. వసంత మనసులో ఏవేవో ఆలోచనలు చెలరేగాయి. మరెన్నో భావాలు తొందర పెడుతున్నాయి. ఏమిటి ఆ అన్నం కెలకడం? మళ్ళీ 3 గంటలు కాకుండానే ఆకలని గోల పెడతావు. అన్నం తినేటప్పుడైనా ఆలోచనలు మాని కడుపు నిండా తినవచ్చును కదా! కూతురిని మందలిస్తూ మరికొంత కూర కంచంలో పడేసింది కామేశ్వరమ్మ. వద్దమ్మా! వద్దంటే వేసేస్తావు అంటూ తల్లిని విసుక్కున్న వసంతకి ఆ క్షణంలో సారథి గుర్తువచ్చాడు. అతడి మాటలు, చిలిపి ప్రవర్తన చెల్లున జ్ఞప్తికి వచ్చాయి. వెంటనే ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కామేశ్వరమ్మ వసంతను వింతగా చూసింది. అదేమిటే సోద్యం? అన్నం తినడం మాని నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏమైనా నీ వరుస నాకేం అర్థమవడం లేదు కామేశ్వరమ్మ మందలింపుగా అంది. వసంతకి ఎంతో బాధనిపించింది. నా వరుస నీకు ఎప్పుడు అర్థమైంది కనుక ఈ ఇంట్లో అందరికీ అయిష్టమైన మనిషిని నేనే. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసును. వసంత దూకుడుగా అంటూ చెయ్యి కడిగేసుకోబోయింది. సరోజ గబుక్కున ఆడపడుచు చెయ్యి పట్టుకుంది. అదేం పని వసంతా! అన్నం మధ్యలో వదిలి లేవవచ్చునా? అమ్మ పెద్దవారు ఏదో అంటూ ఉంటారు. దానికి అలగకూడదు. సరోజ అనునయంగా అంది. వసంత వదిన మాటలకు తలదించుకుని ఏదో 4 ముద్దలు తిన్నాననిపించి లేచిపోయింది. కూతురిని ఏమీ అనలేక కామేశ్వరమ్మ ఊరుకుంది. సరోజే మిగిలిన పని పూర్తి చేసింది. తన గదిలో మంచం మీద పడుకుని వసంత వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంకా తనలో ఇన్ని కన్నీళ్లు ఎక్కడ దాగున్నాయా అని ఆవేదన చెందింది. మూసి ఉన్న ఆడపడుచు గది తలుపులు తట్టబోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది సరోజ. వసంత మనసు పరిపరి విధాలుగా బాధపడసాగింది. అవును, తన గురించి, తన మనసు గురించి వాళ్ళు ఎందుకు ఆలోచించరు? 25 నిండని తన వయసు వాళ్ళకి బాధ కలిగించదా? ఏ సరదా తీరకుండా తను ఏ పాపం చేసిందని ఈ శిక్ష? వసంత బాధగా అనుకుంది. ఆమె ప్రమేయం లేకుండానే దుఃఖం అశ్రు రూపంలో బయటపడసాగింది. వసంత కళ్ళు టేబుల్ పైనున్న భాస్కరం ఫోటోపై వాలాయి. భాస్కరం ఎంత టీవీగా అందంగా ఉన్నాడు. అతడి నవ్వు మరీ మనోహరంగా ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంది. సిగ్గుపడుతూ పక్కన తను ఎంత బావుంది. వసంత ఆలోచనలు గతం వైపు నడిచాయి. ఏదో ఒకటి చిలిపిగా అంటూ తన వెనకాల తిరిగేవారు. ఎంత త్వరగా ఆ రోజులు గడిచిపోయాయి. వసంత ఆ ఫోటోను అపురూపంగా చేతుల్లోకి తీసుకుంది. ఇద్దరి కళ్ళల్లో ఎన్ని కలలు, భవిష్యత్తు పట్ల ఎన్ని ఊహలు, అరవిరిసిన ఆ పెదవులలో ఎన్ని కొంటె జ్ఞాపకాలు. దానిపై ఏ దుమ్ము లేకపోయినా వసంత బయట కొంగుతో గట్టిగా తుడిచింది. బుగ్గపై చుక్క, పెళ్లి దండలు, కాటుకుదిద్దిన సోగ కళ్ళు, విశాలమైన నుదిటిపై కళ్యాణ తిలకం. తనేనా? తన రూపమేనా అది? ఎంత కలకలలాడిపోతుంది తను. భాస్కర్ చిలిపిగా ఏదో అంటుంటే తను సిగ్గుపడింది. ఎవరు వింటారో, ఏ ఆటలు పట్టిస్తారో అన్న బిడియం తనకి. భగవంతుడు తమ ఇద్దరినీ చూడలేకపోయాడు. వసంత బరువుగా తల విదిల్చింది. 2 ఏళ్ల సంసార జీవితంలో ఎన్ని మధురిమలు, ఎన్నెన్ని వలపుల జ్ఞాపకాలు. వసంత శరీరం గతం గుర్తుకు రాగానే వేడి ఆవిరిలు చిమ్మసాగింది. వసంతా! తల్లీ! నాన్నగారు నిద్రలేచే టైమవుతోంది. కాస్త కరివేపాకు అది వేసి ఉప్మా బాగా చేసిపెట్టు. తల్లి తలుపు దగ్గర నిలబడి కొడుతూ పిలిచింది. వసంత పైట కొంగుతో మొహం గట్టిగా తుడుచుకొని బయటకు వచ్చింది. కూతురుని చూసేసరికి కామేశ్వరమ్మలోని తల్లి మనసు బాధపడింది. దాని బ్రతుకులో మిగిలింది ఇంక ఏడుపేగా అనుకుంది. తన కర్మ కాకపోతే కూతురుని చిన్న వయసులో ఇలాగ చూడడం ఎంత దురదృష్టం. భర్త వైఖరి చూస్తే ఆ విధం. తాను మాత్రం ఏం చేయగలదు? ఈ కుంపటిని తాము కళ్ళ ఎదురుగా ఉంచుకొని చూస్తూ బాధపడవలసినదే. భార్య తెచ్చిచ్చిన ఉప్మాలోని జీడిపప్పు ఏరుకుని తింటూ వసంత ఏం చేస్తోంది అని అడిగాడు అగ్నిహోత్రులు. పనిమనిషికి అంట్లు పడేస్తోంది. కామేశ్వరమ్మ ఉదాసీనంగా చెప్పింది. చూడు, దాన్ని రోజూ పూజ చేసుకోమను. ఖాళీగా ఉన్నప్పుడు ఏ రామాయణమో భారతమో చదువుకోమని చెప్పు. ఆ విధంగా చేయడం వలన దాని మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మనసు వెర్రిపోకడలు పోదు.
అగ్నిహోత్రులు గంభీరంగా చెప్పాడు. ఆయనకి ఆ సమయంలో తన రెండవ చెల్లెలు గుర్తుకొచ్చింది. వెంటనే ఆయన చెయ్యి మీసాల వైపుకి గర్వంగా నడిచింది. మహాలక్ష్మి ఎలా బ్రతికింది? చిన్నతనంలో వైధవ్యం వచ్చినా అగ్నిశిఖలాగా నిలబడిపోయిందే. ఆ పూజలు, ఆ మడి, ఆచారం నిజంగా దాన్ని చూస్తేనే పవిత్ర భావం కలిగేది. ఏనాడైనా ఇతరుల కంట పడిందా? తన ఇంట్లో తన దగ్గర ఒక తులసి మొక్కలాగా బ్రతికింది. అగ్నిహోత్రులు భార్యతో కాసేపు చెల్లెలి గొప్పతనం గురించి చెప్పాడు. అప్పుడు ఆయన కళ్ళు చెల్లెలిని తలుచుకోవడం వలన మిలమిలలాడాయి. గర్వంతో ఛాతీ ఉప్పొంగింది. మా చెల్లెలి గూర్చి కూడా దానికి తెలియచేయి. చెల్లి ఉన్నప్పుడు ఇది ఇంకా చిన్నపిల్ల కదా! గుర్తుందో లేదో వసంతకి. మేనత్త త్రోవలోనే నడవాలని వసంతకి చెప్పు. ఆయన మళ్ళీ ఆవిడని హెచ్చరించారు. ఆవిడ మాత్రం ఏమీ మాట్లాడలేదు. తన వంశం ప్రతీ తరంలో ఎవరో ఒక ఆడపిల్లకి ఈ బాధ తప్పడం లేదు. తమ ఇంటి ఆడపిల్లల జీవితం ఇలాగే నడుస్తోంది. ఇది వారి పాలిట శాపమేమో ఆయన సాలోచనగా ఉండిపోయాడు. సాయంత్రం అవడంతో వసంత సన్నజాజి మొగ్గలు తెంపడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయికి ఎంతో ఇష్టమైన దినచర్య ఇది. అన్నగారు వచ్చిన జాడవడంతో తొందరగా మరువం కోసి మాలను కట్టడం మొదలెట్టింది. మాల పూర్తయ్యాక పైకి ఎత్తి చూసింది. బొద్దుగా ముద్దుగానున్న ఆ మాలను వదలాలనిపించలేదు. మరువం సన్నజాజి పోటీపడి సువాసనలు వెదజల్లుతున్నాయి. అటూ ఇటూ ఒకసారి చూసి దండను చేతుల్లోకి తీసుకుని గట్టిగా ఆఘ్రాణించింది. ఇంకా తప్పదన్నట్లు దాన్ని 2 ముక్కలు చేసి తల్లికి, వదినగారికి అందించింది. సరోజ నవ్వుతూ దండ అందుకుని తలలో తురుముకుంది. వెనక్కి తిరగబోయిన వసంత వదినగారు పిలవడంతో ఆగింది. మీ అన్నయ్య, నేను సినిమాకి వెళ్తున్నాము. బాబీగాడు హాలులో అల్లరి పెడతాడేమో. కాస్త నువ్వు ఉంచుకొని చూస్తావా? బ్రతిమాలుతున్నట్లు అడిగింది. అలంకరణ అంతా ముగించినట్లుంది. ఒక్క చీర మార్చుకోవడమే ఉన్నట్లు కనిపిస్తోంది. అద్దంలో మరోసారి తృప్తిగా చూసుకుంది సరోజ. వసంత మొహం ఒక్కసారిగా కళావిహీనమైపోయింది. వెంటనే తేరుకుని, అలాగే వదినా, మీరు వెళ్ళేప్పుడు ఇచ్చెయ్యి అంటూ వచ్చేసింది. మొదట్లో తనని కూడా రమ్మంటుందేమో అని అనుకుంది. తన పిచ్చిగాని, తన గురించి వాళ్ళకి అలాగా అనిపిస్తే ఇంకేం కావాలి? తను వెళితే వాళ్ళ సరదాకి అడ్డు కాదు. వసంతకి ఎంతో చిరాకుగా అనిపించింది. కానీ ఏం చేయడం? బాబీగాడిని వసంతకిచ్చి భర్త వెనకాల స్కూటరెక్కి వెళ్ళిపోయింది సరోజ. లేత నీలం రంగు ఎంబ్రాయిడరీ చీర, జాకెట్టులలో సరోజ ఎంతో బాగుంది. తలలోని సన్నజాజుల దండ అటూ ఇటూ అందంగా కదులుతోంది. వదినగారి నుండి చూపులు మరల్చుకొని బాబీగాడిని అనునయించసాగింది వసంత. వసంతను చూసి పద్మ పలకరింపుగా నవ్వింది. భర్త రాక కోసం కాబోలు ఎదురుచూస్తోంది. మీ వాళ్ళు సినిమాకి వెళ్తున్నారా? తెలిసిన విషయమే అయినా సంభాషణ సాగించడానికి అడిగింది. వసంత మనసు ఇంకా కలతగానే ఉంది. అందుకే మౌనంగా తల ఊపింది. మీరు కూడా వెళ్ళలేకపోయారా? ఎప్పుడూ ఇంట్లో ఉంటే విసుగ్గా అనిపిస్తుంది కదా! పద్మ నెమ్మదిగా అంది. అమ్మకి ఎవరో ఒకరు వెనక సాయం ఉండాలి. వసంతకి తన సమాధానం తనకే పేలవంగా ఉన్నట్లనిపించింది. పద్మ కాసేపు ఏవో కబుర్లు చెప్పింది. దూరంగా వస్తున్న సారథిని చూడడంతో పద్మ మొహం చాటంత అయింది. వసంతకి కళ్ళతోనే చెప్పి వీడ్కోలు పుచ్చుకుంది. వసంతకి నవ్వు వచ్చింది. వాళ్ళ దినచర్య తనకి ఎంత పరిచితమో చెబితే అమ్మో ఇంకేమైనా ఉందా? బాబీగాడికి పాలు పట్టి పడుకోబెట్టింది. వాడంటే ఆమెకి ఎంతో ఇష్టం. ఉంగరాల జుట్టుతో తెల్లగా బొద్దుగా ఉండే వాడిని వదలాలనిపించదు. వాడిని ముద్దులాడుతున్నప్పుడు ఆమె తనని తాను మరిచిపోతుంది. అత్త చేతిలో వాడు హాయిగా ఆడుకుంటాడు. ఆ భగవంతుడు దాని కడుపున ఒక నలుసునైనా పడేశాడు కాదు. 2 ఏళ్ల దాని కాపురం 3 నాళ్ల ముచ్చటైంది కదా! కూతురి చేతిలోనున్న మనవడిని చూస్తూ కామేశ్వరమ్మ మనసులో అనుకుంది. వసంతకి సగం రాత్రివేళ మెలకువ వచ్చేసింది. ఎంతసేపు గింజుకున్నా తర్వాత నిద్రపట్టలేదు. అటూ ఇటూ దొర్లసాగింది. బాబీగాడి ఏడుపు, సరోజ బుజ్జగింపు వినబడసాగింది. కొంచెం సేపు గడిచేసరికి వాడు నిద్రపోయాడు కాబోలు. చిన్నగా గుసగుసలు వినిపించసాగాయి. వసంత 2 చెవులు గట్టిగా మూసుకుంది. భగవంతుడా, నాకు ఏమీ వినిపించనీయకు. వసంతలక్ష్మి మనసులోని ప్రార్థన దేవుడికి వినిపించలేదు కాబోలు. భర్త స్పర్శ ఆ రోజులు తలుచుకొని వసంత మనసులో ఆక్రోశించసాగింది.
వసంత, నువ్వు తెలివైన దానివి. మనకి పిల్లలకి ఏం తొందర? నీ చేత బిఏ ఎంట్రన్స్ కట్టిస్తాను. నేను అనుకున్నట్లు చదివిస్తాను. అలాగేనా? భర్త మాటలు చెవులలో గింగురుమంటున్నాయి. తనకేం తెలుసును? తన సంసారం ఆయువు అతి స్వల్పమనుకుంటే కాలాన్ని అలా గడుపుతుందా? భార్యడు ప్రొద్దెక్కాక లేచిన కూతురిని చూసి అగ్నిహోత్రులు కళ్ళెర్ర జేశాడు. ఇంటి ఆడపిల్ల అంత ప్రొద్దెక్కి లేవడమా? రాను రాను కొంప అనాచారమై పోతోంది. రాత్రిళ్ళు వెధవ టీవీ చూడడం, ఉదయం లేవకపోవడం బాగుపడేవాళ్ళ లక్షణమా? ఆయన ఇంకా ఏవో అంటూనే ఉన్నాడు. వసంత రేగిన తల సవరించుకొని పెరట్లోకి వెళ్ళిపోయింది. తను లేచిన అరగంటికి నిద్రలేచిన వదినగారిని తండ్రి ఏమీ అనకపోవడం చూస్తే వసంతకి ఒళ్ళు మండిపోయింది. మెలకువ రాలేదు అత్తయ్యగారు. రాత్రి బాబీగాడు 3 సార్లు లేచి ఏడుపు అని అత్తగారితో చెప్పి, మీరైనా లేపవచ్చును గదా అంటూ భర్తవైపు నిష్ఠూరంగా చూసింది సరోజ. మురళి అక్కడ కూర్చుని పేపరు చదువుతున్నాడు. ఇప్పుడేమైందమ్మాయ్? చంటిబిడ్డ ఉన్నాక లేవడాలు తప్పవు. వాడి ఏడుపు తప్పదు. మేము మాత్రం బిడ్డలను కనలేదా? కామేశ్వరమ్మ జీలకర్ర అల్లం కలిపి దంచిన కూర కారాన్ని తీసుకెళుతూ అంది. సరోజ అమ్మయ్య అని ఊరుకుంది. చూశావా? మా అమ్మ మంచితనం అన్నట్లు మురళి కళ్ళెగరేశాడు. మీ వలననే ఈ ఆలస్యం. రాత్రి నన్ను పడుకోనిస్తే గదా అంటున్న సరోజ పాలచెంబుతో వచ్చిన వసంతను చూసి సిగ్గుపడిపోయింది. ఆ మాటలు వసంత చెవిలో పడనే పడ్డాయి. అయినా సరే తను ఒక బండరాయినన్నట్లు ఉండిపోయింది. వసూ, నీకు ఖాళీయే కదా, కాస్త నా ఫ్యాంటు షర్టు ఇస్త్రీ చేసి పెట్టు. మురళి చెల్లెలికి పురమాయించాడు. అమ్మాయి, కాస్త ఈ నూలు పచ్చడి రుబ్బి ఇస్తావా? తల్లి ప్రాధేయపడుతున్నట్లు అడిగింది. పూజకి పూలు కోసి తెమ్మని తండ్రి ఆర్డరు. అందరికీ ఆ పిల్ల సేవకురాలే అవుతుంది. జీవోత్సవంలాగా బ్రతకవలసిందే. ఆ పిల్లను తమ అవసరాల కోసం ఉపయోగించుకోవడం తప్ప ఆ పిల్ల పడే బాధ ఎవరికీ అర్థమవదు. వాట్ ఏ స్టన్నింగ్ బ్యూటీ! మొదటిసారిగా వసంతను చూస్తూ అరిచాడు శరత్. శరత్ మాటలకి త్రుళ్ళిపడ్డ సారథి తల ఎత్తి చూస్తే అక్కడ వసంత కనిపించింది. వసంత అందం ఎలాంటిదో సారథికి తెలుసును. కానీ స్నేహితుడి హితం కోరి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. సాయంత్రం బ్యాంకు నుండి వచ్చాక స్నేహితుడిని వదలలేదు శరత్. ఒరే, ఆ అమ్మాయి చాలా బాగుంది కదూ! ఏ మేనకో తిలోత్తమో పొరపాటున భూమి మీదకి వచ్చినట్లుంది. వివరాలు వినడానికి నా మనస్సు ఉవ్విళ్ళూరుతుంటే నువ్వు ఇలా ఉండడం అన్యాయంరా శరత్ నిష్ఠూరంగా అన్నాడు. అతడి కళ్ళకి అటూ ఇటూ పనులు చేస్తూ చురుకుగా కదులుతున్న వసంతే కనిపిస్తోంది. వివరాలు అందిస్తే నేను అన్యాయమైపోతానురా అంటున్న సారథిని వింతగా చూశాడు శరత్. అదేమిటి గురూ, నీ కళ్ళకి నేను రోడ్ సైడ్ రోమియోలాగా కనిపిస్తున్నానా? శరత్ కినుకుగా అడిగాడు. ఆ అమ్మాయి వివరాలు విని నా అర్ధాంగ లక్ష్మిని చేసుకోవాలని అడుగుతున్నాను అంటూ విషయం వివరించాడు. సారథి ఇంకా అసలు విషయం చెప్పక తప్పలేదు. అంతా విన్న శరత్ ఖిన్నుడయ్యాడు. అంత చిన్న వయస్సులో ఆ అమ్మాయికి వైధవ్యమా? అతడి మనసు బాధతో చుట్టుకుని పోయింది. పట్టుపట్టి తను విడిగా ఉండడానికి సారథి దంపతులను ఒప్పించాడు శరత్. వాళ్ళిద్దరి మధ్య అతడికి ఊపిరాడడం లేదు. ఎంత దగ్గర స్నేహితుడైతే మాత్రం ఆ దంపతుల మధ్య ఎలా ఉంటాను అని అనుకున్నాడు శరత్. డబ్బుకి లోటు లేదు. సారథి పక్కనున్న వాటా అద్దెకి తీసుకున్నాడు. తల్లిదండ్రుల గొడవ వలన ఎలాగో ట్రాన్స్ఫర్కి అప్లికేషన్ పెట్టేశాడు. స్నానం చేసి బాత్రూంలో నుండి బయటకు వస్తున్న శరత్ మేడ మీద నుండి కనిపిస్తున్న వసంతను చూస్తూ అలాగే నిలబడిపోయాడు. వసంతలక్ష్మికి కనిపించకుండా ఆమెను పరిశీలనగా చూడసాగాడు. వసంత చూపులు ఎక్కడో చిక్కుపడినట్లు కనిపించడంతో అతడు కూడా అటువైపు చూశాడు. సారథి పద్మ అ- సారథి పద్మ అతడి కంటపడ్డారు. ఆ దంపతుల అనురాగం అతడికి చూడముచ్చటగా అనిపించింది. ఆవకాయ ముద్దకి వెన్నపూస జతచేసి తినమని బలవంతం చేస్తున్నాడు సారథి. పద్మ తల పక్కకి తిప్పబోవడంతో ఆమె చెయ్యిపట్టి లాగి మూతికి వెన్నపూస రాసేశాడు. పద్మ కోపంగా చూసినా అతడికి లెక్కలేదు. పద్మ నాలుకతో వెన్నను లోపలికి తీసుకుంటుంటే వెక్కిరింతగా చూస్తున్నాడు సారథి. శరత్కు తమ విషయం మర్చిపోయి ఆ దృశ్యం చూసి నవ్వుకున్నాడు. చంటివాడి ఏడుపు వినిపించేసరికి వసంత తెప్పరిల్లింది. శరత్ కూడా నవ్వుతూ వసంత వైపు తిరిగాడు. క్షణకాలం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. టర్కీ టవలు భుజాల చుట్టూ కప్పుకున్నాడు. అణచ్ఛాదితంగా ఉన్న అతని వక్షస్థలంపై వసంత చూపులు చిక్కడిపోయాయి.
గుబురుగా ఉన్న నల్లటి వెంట్రుకల మీద నిలిచిన నీటి బిందువులు మెరుస్తున్నాయి. అతడి పచ్చటి శరీరంపై పడి సూర్యకిరణాలు కాంతిని వెదజల్లుతున్నాయి. వసంత ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చి పడింది. శరత్ ఆమె దృష్టిలో తరచుగా పడుతూనే ఉన్నాడు. శరత్‌కి ఆమె మొహం సమ్మోహనంగా కనిపించింది. అతడు రెప్పవాల్చకుండా ఆమెను చూస్తూ నిలబడ్డాడు. వసంత తలదించుకుని వెళ్ళిపోయింది. పద్మ వలన వసంతకి శరత్ వివరాలు తెలుసును. అతడి చిరునవ్వు తనను వెంబడిస్తున్నట్లు అనిపించడంతో వసంత బెదిరిపోసాగింది. అతడిని తప్పించుకుని తిరగసాగింది. తను ఒక వితంతువు. అయినా సరే మనసు ఈ విషయాన్ని గుర్తించుకోదేం? ఒంటరితనం నుండి పారిపోవాలనుకుంటుందేమిటి? తండ్రికి ఈ విషయం తెలిస్తే అమ్మో! ఇంకేమైనా ఉందా? వసంత ఒళ్ళు భయంతో జలతరించింది. ఏది ఏమైనా తను ఈ సాదా బ్రతుక్కి అలవాటు పడాలి. వసంత ఎంత గట్టిగా మనసులో అనుకున్నా లాభం లేకపోతోంది. కాలం నత్తనడకన నడుస్తున్నట్లే అనిపిస్తోంది. ఈ నిరాసక్తమయ జీవితం గడపాలంటే విరక్తి వస్తోంది. వసంత రోజురోజుకీ చిక్కిపోతోంది. తల్లి, వదిన గమనించినా ఏమీ చేయలేకపోతున్నారు. ఇంటి పనులు చేస్తూనే ఉంది. అవన్నీ ఒక యంత్రంలాగా చేసుకుని పోతోంది. ఆమె మనసులోని సంఘర్షణకు తట్టుకోలేకపోతోంది. సన్నజాజులు కోయడం, మాల కట్టడం కూడా వసంత పనే. వాటిని చూస్తుంటే ఆమెలో కోరికలు తలెత్తుతున్నాయి. ఎప్పటిలాగా ఆ రోజు మాలను 2 ముక్కలుగా త్రుంచలేకపోయింది. వసంత వదిన, తల్లి పేరంటానికి వెళుతుంటే కనకాంబరం, మరువం కలిసిన మాల వారికిచ్చింది. తర్వాత నెమ్మదిగా జాజులు కోసి మాల కట్టింది. ఆ పూలను చూస్తుంటే ఒక్కోసారి వాటిని తలలో ధరించాలన్న కోరిక పెరిగిపోసాగింది. వసంతకి ఒక్కసారి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. మొహం కడుక్కొని వచ్చి గది తలుపులు వేసేసింది. అద్దంలో తన మొహం చూసుకుంటుంటే ఆమెకి ఎక్కడలేని ఏడుపు వచ్చేసింది. కాసేపటికి అందులో నుండి తేరుకొని తువ్వాలుతో శుభ్రంగా తుడుచుకొని పౌడరు చక్కగా రాసుకుంది. కాటుక భరిణ తీసి తన విశాలమైన కళ్ళకు దిద్దుకుంది. ప్రక్కనే ఉన్న తిలకాన్ని అందుకుంటుంటే ఆమె చేతివ్రేళ్ళు కంపించసాగాయి. 5 నిమిషాలు మనసు తర్జనభర్జన పడింది. చివరికి కోరికే గెలిచింది. కనుబొమ్మల మధ్య గుండ్రంగా అమరిన అందమైన బొట్టు నీ అందానికి నేనే కారణం సుమా అంటూ గర్వంగా చూసింది. జడలో అమరిన సన్నజాజుల మాల వాసనలు గదంతా వ్యాపించాయి. పొడవైన జడను ముందుకు వేసుకుని అద్దంలో చూసుకున్న వసంత కళ్ళల్లో ఎంతో తృప్తి. దూరమైన వాటిని పొందగలిగిన సంతోషం ఆమెలో అణువణువునా కనిపిస్తోంది. బీరువా దగ్గరకు నడిచి నచ్చిన చీరను తీసుకుని కట్టుకుంది. అప్పటికి కాని వసంతకి తను పూర్వపు వసంతనే అన్న భావన కలగలేదు. వదినగారి గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోవాలనిపించి తలుపులు తీసి బయటకు నడవబోయింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసేసరికి వసంతలో కంగారు, భయం బయలుదేరాయి. నెమ్మదిగా వెనక్కి తిరగాలనుకున్న ఆమెను శరత్ ఆపాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో, ఆనందంతో ఆమెను ఆపాదమస్తకం పరికిస్తున్నాయి. వసంత సిగ్గుతో తల వంచుకుంది. మీరు మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఎందుకనుకోరు? మిమ్మల్ని ఇలాగే చూడాలని నేను ఎంత కొట్టుకుపోతున్నానో మీకు తెలుసా? మీకు 2 సార్లు ఉత్తరాలు వ్రాశాను. అయినా సమాధానం లేదు. నేను మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఉందని వ్రాశాను కదా! మీ ఇంట్లో ఎవరూ లేరని తెలిసే ఇలాగ వచ్చాను. దయచేసి సంకోచాలు వదిలిపెట్టి నాతో జీవితం పంచుకోండి. మన జీవితాలకొక గమ్యం ఏర్పరచుకుందాం. ఏమంటారు? నాతో పాటు ముందడుగు వేస్తారు కదూ? శరత్ మాటలు వసంతలో మరికొంత కంగారుని, భయాన్ని కలిగించాయి. మీరు దయచేసి వెంటనే వెళ్ళిపోండి. మా నాన్నగారు కానీ, మా అన్నయ్య కానీ వచ్చారా విషయం చాలా దూరం వెళ్తుంది. ప్లీజ్ నా భయాన్ని అర్థం చేసుకుని వెళ్ళిపోండి. వసంత చేతులు జోడించి భయంగా అంది. ఆమె ఒళ్ళంతా భయంతో వణికిపోతోంది. వాళ్ళు వస్తే మన పని సులభం చేసిన వారవుతారు. రానీండి. ఎప్పటికైనా మీతో స్వయంగా ఈ విషయం మాట్లాడాలని ఎదురుచూస్తున్నాను. శరత్ తాను వెళ్ళిపోవడం ఇష్టంలేని వాడిలాగా నిలబడ్డాడు. వచ్చిన అతిథిని కూర్చోమనక తరిమివేస్తాననడం సబబా? నా ఉత్తరాలలోనైనా నా మనసు తెలియలేదా? శరత్ ప్రశ్నకలి సమాధానం చెప్పలేని దానిలాగా చూసింది వసంత. మీరు త్వరగా వెళ్ళిపోండి. మాటలకి, హాస్యాలకి ఇది సమయం కాదు. నన్ను బాధపెట్టకండి. వసంత కళ్ళల్లోకి చూసిన శరత్ ఏమనుకున్నాడో కాని ఆమెను సాలోచనగా చూస్తూ అన్నాడు. నేను చెప్పిన విషయం ఆలోచిస్తానంటే
వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు. త్వరగా మీ నిర్ణయం తెలియజేస్తారు కదూ! శరత్ మాటలకు అలాగేనన్నట్లు తల ఊపింది. ఆమెకి శరత్ అంత సాహసం చేస్తాడని తెలియదు. ఎవరికంటా తన అలంకరణను పడనీయకుండా ఉండాలనుకున్న వసంత నిర్ణయం అతడి వలన భగ్నమైపోయింది. ఇందాకటి కోరిక స్థానంలో కంగారు వసంతలో చోటు చేసుకుంది. శరత్ వెళ్ళిపోయే వరకు ఓపిక పట్టి నిల్చుంది. తలలో పువ్వులు తీసివేయబోతున్నదల్లా సర్పద్రష్టలాగా అలాగే నిలబడిపోయింది. అగ్నిహోత్రులకి తన కళ్ళు తనని మోసం చేస్తున్నట్లు అనిపించింది. తన పరువు ప్రతిష్టలు, ఆచార వ్యవహారాలు అన్నీ వసంత రూపంలో కుప్పకూలిపోయినట్లు అనిపించసాగాయి. ఆయన పరశురాముడయ్యాడు. పేరంటం ముగిశాక ఇల్లు చేరిన కామేశ్వరమ్మకు ఏం జరిగిందో అర్థమవలేదు. ఆవిడ ఎన్నిసార్లు పిలిచినా వసంత తన గది తలుపులు తీయలేదు. భర్త రౌద్రరూపం ఆవిడను భయపెట్టసాగింది. తన గదిలో పడుకున్న వసంతకి కాలమే గిర్రున తిరిగినట్లు అనిపించసాగింది. ఆమె మనసు నిశ్చేష్టితమైపోయింది. తండ్రి 2 చేతులపై పెట్టిన వాతలు రంపపు కోతను కోస్తున్నాయి. ముండమోపికి ఇంత సాహసమా? ఇంటి సాంప్రదాయాన్ని మంటగలుపుదామని బయలుదేరావా? నీలాంటి బరితెగించిన కూతురిని అసలు బ్రతకనీయకూడదు. ఛీ! ఈ వెధవ బ్రతుకు బ్రతికే కన్నా వెళ్ళి ఎందులోనైనా పడి చస్తే సరి. తండ్రి ఒక్కొక్క మాట ఒక్కొక్క శూలంలాగా గుచ్చుకొని ఆమె మనసును తూట్లు పొడుస్తోంది. వసంత మనసు రోషంతో భగ్గుమంది. తను చేసిన తప్పు ఏమిటి? ఆడదానికి పుట్టిన దగ్గర్నుండి వచ్చినవే కదా బొట్టు, కాటుక. భర్త పోతే వాటికెందుకు దూరం చేస్తారు? ఇవి భర్త వలన రాలేదు కదా! భార్య పోయి 3 పిల్లలున్న తన తమ్ముడికి ఆయన బలవంతంగా మళ్ళీ పెళ్లి చేయలేదా? తమ్ముడి జీవితం నిరర్ధకమవకూడదని, తమ్ముడు ఒంటరి బ్రతుకు బ్రతకలేడని అగ్గగ్గలాడాడు కదా! మరి కూతురి విషయంలో ఇంత సంకుచితుడా? తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు మలుచుకునే హక్కు తనకి లేదా? ఇంత చిన్న వయసులో 60 ఏళ్ల ముసలమ్మగా బ్రతకాలా? వసంతకి తన అక్కగారి మాటలు గుర్తుకొచ్చాయి. నాన్నగారి మడి ఆచారాలు చూసి మా అత్తగారు ఒక్కటే పొంగిపోతారమ్మా. నిప్పుని కడిగే వంశం అని మెచ్చుకుంటూ ఇరుగు పొరుగులకి చెబుతారు. పెద్ద కూతురి మాటలకు తల్లిదండ్రుల మొహాలలో గర్వరేఖలు. వాళ్ళు 10 మంది మెప్పు కోసం బ్రతుకుతారు. తాను మాత్రం జీవించడం కోసమే జీవితమనుకుంటుంది. వసంత తన చేతుల వైపు చూసుకుంది. ఈ సారహీనమైన బ్రతుకు తనకి వద్దు. బ్రతికిన 4 రోజులు కలకలలాడుతూ గడపాలి. తండ్రి తల్లి తనను ఆదరించకపోయినా పర్వాలేదు. అర్థం చేసుకుంటే చాలు. అదే తనకి 10,000. తను తీసుకున్న నిర్ణయం పట్ల కలిగిన ధైర్యంతో ఆమె మొహం వింత కాంతితో ప్రకాశించసాగింది. తన ధ్యేయమేమిటో తెలిసిన వీర సైనికుడిలాగా ఆమె మరికొద్ది క్షణాల్లో ఉత్తరం వ్రాయడంలో నిమగ్నమైపోయింది. కథ సమాప్తం.